Hello my dear fighters, welcome again to another wonderful topic, factorials and trailing zeros. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా ఫ్యాక్టోరియల్ అంటే ఏంటనేది తెలిసే ఉంటుంది. ఎనీవే మనం డీటెయిల్గా డిస్కషన్ చేద్దాం. ఈ టాపిక్ చూస్ చేయడానికి రీజన్ ఏంటంటే ఎగ్జామ్లో ఈ టాపిక్ మీద క్వశ్చన్స్, ట్రాప్ క్వశ్చన్స్ చాలా బ్యూటిఫుల్గా ఫ్రేమ్ చేస్తారు. ఓకే, సో వై దిస్ ఇస్ డేంజరస్? ఈ టాపిక్ జనరల్గా ఏంటంటే ఆ క్వశ్చన్ చూస్తే చాలా అంటే చాలా సింపుల్గా అనిపిస్తుంది. ఓకేనా, బట్ పాయింట్ ఈస్ దే విల్ క్రియేట్ డెడ్లీ ట్రాప్ క్వశ్చన్స్. ఓకే, అది నువ్వు సాల్వ్ చేయడానికి ట్రై చేసావా ఇంటెన్స్ క్యాలిక్యులేషన్ ఉంటుంది, నువ్వు అసలు ఎప్పటికీ సాల్వ్ చేయలేవు. అట్ ద సేమ్ టైం లాట్ ఆఫ్ టైం కూడా వేస్ట్ అవుతుంది. అదే కనుక ఇఫ్ ఇట్ ఈస్ డెల్ట్ విత్ లాజిక్ ఈజీగా సాల్వ్ కూడా చేసేయచ్చు. సో దట్ ఈస్ వై వీ చూస్ లాజిక్. టుడే విల్ డిస్కస్ హౌ యూ కెన్ హ్యాండిల్ ద క్వశ్చన్స్ ఇన్ ఏ లాజికల్ మేనర్. ఓకేనా, సో బిఫోర్ వీ మూవ్ ఫర్దర్, అసలు ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, బట్ జస్ట్ రివిజన్. ఫ్యాక్టోరియల్ అంటే ఎన్ ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ మల్టిప్లైడ్ బై n minus 1, n minus 2 goes on decreasing up to 1. So n factorial అనేది product of the numbers starting from n till the number 1 is reached. Okay, suppose for example if you have a 7 factorial which will be equal to 7 times 6 times 5 times 4 times 3 times 2 times 1. Okay, that simple it is. ఓకే, ఫ్యాక్టోరియల్ అంటే మీకు అర్థమైంది అనుకుంటే, ఇప్పుడు ఫ్యాక్టోరియల్స్ని మీరు ఎగ్జామ్లో డీల్ చేస్తే కనుక ఒకసారి చూడండి. ఎగ్జామ్లో డీల్ చేసేటప్పుడు ఇష్యూ ఏంటంటే ఈవెన్ 10 ఫ్యాక్టోరియల్ అనేది కూడా వెరీ బిగ్ నెంబర్. ఓకే, 10 ఫ్యాక్టోరియల్ ఈజ్ అబౌట్ 36 lakhs. వేరాజ్ 20 ఫ్యాక్టోరియల్ అంటే అసలు ఇంకా దీన్ని మనం ప్రొనౌన్స్ చేయడానికి కూడా కష్టం. సో బట్ మరి ఇంత పెద్ద నెంబర్లు కూడా మీకు ఎగ్జామ్లో అడగరా అంటే అడుగుతారు. ఓకే, సో దట్ ఈస్ వై ఐఎమ్ టెల్లింగ్ యూ నాట్ టు క్యాలిక్యులేట్ ద ఫ్యాక్టోరియల్ వాల్యూ ఇన్ ద ఎగ్జామ్ అన్లెస్ ఇట్ ఈస్ అ maximum of 5 factorial or 4 factorial. You should never try to calculate the value of factorial in the exams, whereas you can try thinking about any possible logic. Okay, మీరు ఈ పర్టికులర్ ఒక 30 minutes కనుక కాన్సన్ట్రేట్ చేస్తే ఆ లాజిక్స్ ఏంటి, అవి ఎలా వాడచ్చు అనేవి మీకు ఈజీగా నేను అర్థమయ్యేలా చెప్తాను. ఓకేనా, సో నెక్స్ట్ కమింగ్ టు ట్రైలింగ్ జీరోస్ అని రాశాను. ట్రైలింగ్ జీరోస్ అంటే ఏంటి? ట్రైలింగ్ జీరోస్ అని అంటే ఇప్పుడు ఏదైనా నెంబర్ ఉందనుకోండి, సపోజ్ 19,400 అనుకుందాం సపోజ్. అంటే 2 జీరోస్ ఉన్నాయి కదా, ఎండ్లో ఉండే జీరోస్ని మనం ట్రైలింగ్ జీరోస్ అని అంటాం. సో ట్రైలింగ్ జీరోస్ మీద కూడా క్వశ్చన్స్ అడుగుతారు. అంటే ఒక పెద్ద నెంబర్ ఇచ్చేసి ఒక 100 ఫ్యాక్టోరియల్, నెక్స్ట్ ఎగ్జాంపుల్ మనం అదే డిస్కస్ చేద్దాం. సో 100 ఫ్యాక్టోరియల్లో ఎన్ని జీరోస్ ఉంటాయి, ఆ నెంబర్ మొత్తంలో లాస్ట్లో చూసుకుంటే ఎన్ని జీరోస్ ఉంటాయి. మీకు ఇప్పుడు చెప్పాను కదా, జస్ట్ 10 ఫ్యాక్టోరియల్కే మీకు 36 lakhs పైన వచ్చింది. అదే 100 ఫ్యాక్టోరియల్ అనుకోండి, ఎంత పెద్ద నెంబర్ ఉంటుంది, చాలా పెద్ద నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్లో మళ్ళీ నీకు నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉన్నాయని కౌంట్ చేయమంటాడు. సో ఇది మామూలుగా స్టాండర్డైజ్డ్ మెథడ్లో మీరు 100 ఫ్యాక్టోరియల్ కనుక్కొని అలా చేయాలనంటే ఈవెన్ క్యాలిక్యులేటర్ మీకు చేతికిచ్చినా కూడా మీరు చేయలేరు. ఓకేనా, వేరాజ్ మనం కరెక్ట్గా లాజికల్గా ఆలోచిస్తే కనుక చాలానే ఈజీగా మనం చేయొచ్చు. ఓకేనా, ఓకే, ఇక్కడ చూడండి, నీకు ట్రైలింగ్ జీరోస్ గురించి జస్ట్ 2-3 పాయింట్స్ చెప్పాను. బేసికల్లీ నీకు 10 కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? 2కి 5 మల్టిప్లై చేస్తే 10 వస్తుంది. ఓకేనా, అండ్ 2s ఎక్కువ ఉంటాయా 5s ఎక్కువ ఉంటాయా ఒక నెంబర్లో చూసుకున్నట్లయితే, సపోజ్ చూడండి, ఇప్పుడు నాకు 10 ఫ్యాక్టోరియల్ అనే ఉంది. దీని అర్థం ఏంటి? 10 ఫ్యాక్టోరియల్ అని అంటే 10 times 9 times 8 times 7 6 5 4 3 2 1. ఒక్కసారి మీరు దీన్ని అబ్జర్వ్ చేస్తే మీకు 5 and 2 ఈ రెండు కనిపించాయంటే మీకు 10 అనేది అక్కడ వస్తుంది. సో చూడండి, నాకు ఇక్కడ ఒక 5 కనిపించింది, ఇక్కడ ఒక 2 కనిపించింది.
సో ఖచ్చితంగా 10 ఫ్యాక్టోరియల్లో చివరి నాకు ఒక 0 ఉంటుందని తెలుసు. ఓకేనా? అదేవిధంగా ఈ 10లో ఒక 5 కనిపించింది. ఓకేనా? ఎందుకంటే 2 times 5 10 కదా. ఇంకెక్కడైనా నాకు ఆల్రెడీ ఇక్కడే 2 ఉంది, ఇక్కడ కూడా 2 ఉంది, 2 cube 8, ఇక్కడ కూడా ఒక 2 ఉంది, 2 times 3, ఇక్కడ ఒక 2 into 2 ఉంది. సో నాకు చూస్తే ఈ 10 ఫ్యాక్టోరియల్లో నాకు ఒక 5 2 5s కనిపించాయి. బట్ వేరే 2s కావాలంటే 2 ఇక్కడ కనిపించింది, ఇక్కడ కనిపించింది. సో మెనీ 2s ఆర్ దేర్. దట్ ఈస్ వై 2s ఆర్ అబండెంట్. ఓకేనా? అబండెంట్ అంటే చాలా ఎక్కువగా ఉంటాయి, వేరాజ్ 5s అనేవి తక్కువ ఉంటాయి. 5s అనేవి తక్కువ ఉంటాయి. 5s ఆర్ రేర్. బట్ నీకు 0 కావాలి అని అంటే ఏం కావాలి? 2 కావాలి, 5 కావాలి. సో నీకు సింపుల్ ట్రిక్ ఏంటంటే 2కు సెర్చ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు నెంబర్ ఆఫ్ 5s చెక్ చేసుకున్నావు అనుకో, దానికంటే ఖచ్చితంగా నీకు నెంబర్ ఆఫ్ 2s ఎక్కువ ఉంటాయి. సో ఎన్ని 0s ఉంటాయి పర్టికులర్ ఫ్యాక్టోరియల్లో? ఇప్పుడు నాకు 25 ఫ్యాక్టోరియల్లో హౌ మెనీ 0s విల్ బి దేర్, ట్రైలింగ్ 0s అని అడిగాడు అని అంటే నువ్వేం చేయొచ్చు? 25 ఫ్యాక్టోరియల్లో నెంబర్ ఆఫ్ 5స్ని కనుక నువ్వు ఎస్టిమేట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా నీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? ఓకే, ఇక్కడ చూడండి 5 అనేది కూడా నీకు ఎలా అప్పీర్ అవుతుంది, ఇది ఒక చిన్న లాజిక్ ఉంది ఇందులో. ఈ 5 అనేది ఎలా అప్పీర్ అవుతుంది? ఇప్పుడు 10 ఫ్యాక్టోరియల్ మనం చేసాం కదా, ఒకసారి 5 దగ్గర ఒకటి వచ్చింది, మళ్ళీ 10 దగ్గర వచ్చింది. సో సపోజ్ ఇప్పుడు నీకు ఒక 50 ఫ్యాక్టోరియల్ ఉంది. 5 ఎక్కడెక్కడ ఉంటుంది? 5 ఉంటుంది, 10 ఉంటుంది, 15 ఉంటుంది, 20 ఉంటుంది, 25 ఉంటుంది, 30 ఉంటుంది, 35 ఉంటుంది, 40 ఉంటుంది, 45 ఉంటుంది, 50 ఉంటుంది. సో ఈ రకంగా ఈ 5 మల్టిపుల్స్ అన్నిటిలో కూడా నీకు 5 అనేది కనపడుతుంది. సో 50 ఫ్యాక్టోరియల్లో నువ్వు ఎన్ని 5s ఉంటాయంటే ఈజీగా ఎస్టిమేట్ చేయొచ్చు. 1 2 3 4 5 6 7 8 9 10 5s ఉంటాయనేది ఈజీగా 5 times 10 is 50 కాబట్టి ఎస్టిమేట్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ఏంటంటే ఇక్కడ ఒక 5 ఉంది, ఇక్కడ ఒక 5 ఉంది, ఇక్కడ ఒక 5 ఉంది, ఇక్కడ ఒక 5 ఉంది. బట్ 25కి వచ్చేపాటికి 5 times 5 కాబట్టి 2 5లు ఉన్నాయి నాకు అక్కడ. ఓకేనా? సో మనము చేసే మిస్టేక్ ఏంటంటే ఆ మల్టిపుల్స్ ఆఫ్ 25లో కానీ మల్టిపుల్స్ ఆఫ్ 125లో కానీ ఇక్కడ 2 5s ఉంటాయి. అంటే 25లో 2 5s ఉంటాయి, 50లో 2 5s ఉంటాయి, 75లో 2 5s ఉంటాయి, 100లో 2 5s ఉంటాయి. అదేవిధంగా మల్టిపుల్స్ ఆఫ్ 125 చూసుకున్నట్లయితే 125లో ఎన్ని 5s ఉంటాయి? 125 అంటే 5 times ఆఫ్ 5. సో 3 5s ఉంటాయి అక్కడ. ఆ 125 మల్టిపుల్ అయిన 250లో కానీ 375లో కానీ 500లో కానీ అక్కడ కూడా నీకు మళ్ళీ 5 అని 3 times అలా ఉంటాయి. ఓకేనా? సో ఇక్కడ పాయింట్ ఏంటంటే 50 ఫ్యాక్టోరియల్లో 50 అంటే 5 to 50 నేను చూస్తే 5 మల్టిపుల్స్ నాకు 10 ఉన్నాయి కాబట్టి 10 అనుకుంటే సరిపోదు. ఈ ఎక్స్ట్రా 5 ఇందులో 25లో దాగున్న ఎక్స్ట్రా 5 కూడా మనం గుర్తించాలి. అదేవిధంగా ఈ 50లో కూడా ఒక ఎక్స్ట్రా 5 ఉంది కదా, దాన్ని కూడా మనం కౌంట్ చేయాలి. అప్పుడే మనకి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. సో జనరల్గా జనాలు ఆ ఎక్స్ట్రా 5ని క్యాలిక్యులేట్ చేయరు అది. సో జస్ట్ మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ, దాని ద్వారా తెలుసుకుందాం. హౌ మెనీ ట్రైలింగ్ 0s ఆర్ దేర్ ఇన్ 100 ఫ్యాక్టోరియల్ అని అడిగాడు. సో 100 ఫ్యాక్టోరియల్లో ట్రైలింగ్ 0s అంటే ట్రైలింగ్ 0s అంటే ఏం చెప్పాను? ఎండ్ ఆఫ్ ద నెంబర్లో ఎన్ని 0s ఉంటాయి అని చెప్పి. ఓకేనా? సో 100 ఫ్యాక్టోరియల్ అని ఇచ్చాడు. ఓకే, 100 ఫ్యాక్టోరియల్లో ట్రైలింగ్ 0s ఎన్ని ఉంటాయి అని అడిగాడు. ఓకే, చూడండి 100 ఫ్యాక్టోరియల్లో నేను ఇందాక చెప్పినట్లుగా 5s ఎన్ని ఉన్నాయి అని క్యాలిక్యులేట్ చేయాలి. ఇదే కదా మన టార్గెట్. వెరీ సింపుల్గా 100/5 వేసామనుకో ఏమొస్తుంది? 5 20s 100 కదా. సో 25s అనేవి నీకు ఈజీగా దొరుకుతున్నాయి, ఇది పక్కా. ఓకే, బట్ నేను ఆల్రెడీ చెప్పాను కదా 25 50
అలా 25 యొక్క మల్టిపుల్స్ కూడా చూడాలి. అంటే నీకు సింపుల్గా 100 డివైడెడ్ బై 5 స్క్వేర్ వేసామనుకో. 100 డివైడెడ్ బై 5 స్క్వేర్ అంటే 25 అంటే దేర్ విల్ బి 4. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా 100 డివైడెడ్ బై 5 క్యూబ్ చూసామనుకో. 3 5s ఉండే ఏరియా ఏముంటుంది? 5 క్యూబ్ అనేది 100 కంటే ఎక్కువ తక్కువ చూడాలి. 5 క్యూబ్ అనేది 100 కంటే ఎక్కువ ఉంది కాబట్టి నీకు ఇక్కడ ఇంటీజర్ అయితే రాదు కదా. సో ఫర్దర్గా నువ్వు చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇండిపెండెంట్గా నీకు 20 and 4 24 5s ఉంటాయి 100 ఫ్యాక్టోరియల్ని కనుక నువ్వు చెక్ చేసినట్లయితే. 100 ఫ్యాక్టోరియల్లో నువ్వు చెక్ చేసినట్లయితే అంటే ఏంటి? 100 ఫ్యాక్టోరియల్లో 1 2 3 4 5 ఇలా అప్ టు 100 మల్టిప్లై చేయొచ్చు కదా. ఇందులో నీకు ఎన్ని 5s దొరుకుతాయి? 24 5s దొరుకుతాయి. 24 నెంబర్స్ ఆఫ్ 5 దొరుకుతాయి. సో నీకు 5కి తోడు ఎవరు కావాలి? నెంబర్ 2s కూడా కావాలి. నెంబర్ 2s అనేవి విత్ ఇన్ 5 లోపలే నీకు ఇక్కడ ఒక 2 దొరికింది, ఇక్కడ 2 2లు దొరికాయి. ఓకేనా? సో 3 దొరికాయి. సో ఇది కంటిన్యూ అవుతుంది. ఎవ్రీ సెట్ 5 నెక్స్ట్ 10 వస్తుంది కదా. 5 తర్వాత ఈ 10 రిపీట్ అయ్యే లోపల నీకు ఇక్కడ ఏమొస్తుంది? నెంబర్ 6 ఒకటి వస్తుంది, నెంబర్ 8 ఒకటి వస్తుంది. ఓకేనా? సో నెంబర్ ఆఫ్ 2s ఎన్ని ఉన్నాయని నువ్వు చింతించాల్సిన అవసరమే లేదు. నెంబర్ ఆఫ్ 5s ఎన్ని ఉన్నాయో అన్నిటికంటే ఎక్కువే 2s ఉంటాయి కాబట్టి ఎవ్రీ 5కి ఇంకొక 2 మనకు మల్టిప్లై ఈజీగా అయిపోతుంది కాబట్టి సో నీకు 24 zeros అనేవి ఖచ్చితంగా ఉంటాయి. సో దేర్ విల్ బి 100 ఫ్యాక్టోరియల్లో ఎన్ని జీరోస్ ఉంటాయి? ఏదో నెంబర్ వస్తుంది 9 3 2 4 7 వాట్ ఎవర్, దాన్ని మల్టిప్లై చేస్తే. బట్ చివర్లో వచ్చేవి దేర్ విల్ బి 24 zeros. ఇమాజిన్ హౌ బిగ్ ద నెంబర్ ఈజ్. ఓకే, సో దీన్నే వాడి ఎగ్జామ్లో ఇంకోలాగా అడుగుతాడు. ఎట్లా? సో ఇప్పుడు సపోజ్ 100 ఫ్యాక్టోరియల్ ఉంది. 100 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఎక్స్ ఇంటూ 10 పవర్ కే అని అంటాడు. సో వాట్ విల్ బి ద కే మ్యాక్సిమం వాల్యూ? ఎంత రావచ్చు? కే ఇంటీజర్ మ్యాక్సిమం వాల్యూ ఎంత రావచ్చు అని అనుకో. ఏదో ఒక ఎక్స్ ఇంటూ కే పవర్, కే అంటే 10 పవర్ కదా, 10 పవర్ 24 రావచ్చు కదా. సో నీకు ఈ కాన్సెప్ట్ అర్థమైతే క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం అనేది వాడు తెలివైనోడైతే ఎలాగైనా క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు. బట్ నువ్వు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ లేదు, ఎందుకంటే క్లారిటీ ఆల్రెడీ నీకు వచ్చింది కాబట్టి క్వశ్చన్ ఎలాగ ఇచ్చినా కన్ఫ్యూజ్ అయితే అవ్వవు. ఓకే, వేరే చూడండి, ఇక్కడ నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ రాంగ్ అజంప్షన్ మనం ఎలా తీసుకునే అవకాశం ఉంది అని అంటే, స్టూడెంట్స్ జనరల్లీ అజ్యూమ్ దట్ ఎవ్రీ మల్టిపుల్ ఆఫ్ 5 అనేది నేను చెక్ చేస్తే సరిపోతుంది అనుకుంటారు. బట్ దే విల్ మిస్ ద హిడెన్ 5. హిడెన్ 5 ఎక్కడుంది? 25లో ఎక్స్ట్రా 5 ఉంది. ఓకేనా? 125లో ఎక్స్ట్రా 2 5లు ఉన్నాయి. ఓకే, ఇవన్నీ కూడా మిస్ అయ్యే అవకాశం ఉంది. పొరపాటున మీరు కనుక ఈ 25 125 లాంటి గురించి మిస్ అయ్యారు అని అంటే ఖచ్చితంగా మీకు రాంగ్ ఆన్సర్ అయితే వస్తుంది. సో ఐ హోప్ మీరైతే మిస్ అవ్వరు, ఎందుకంటే మీరు ఆల్రెడీ శ్రద్ధగా ఈ క్లాసు విన్నారు కాబట్టి. ఓకేనా? సో అలా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? 25 125 ఇలాంటివి చూసుకొని ఫిక్స్ చేసుకోవాలి. ఓకేనా? సో వీ షుడ్ నెవర్ ఫర్గెట్ హయ్యర్ పవర్స్. అందులో మిస్టేక్స్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ ఒక పాయింట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. పవర్ ఆఫ్ 5 ట్రాప్ అగైన్ సేమ్. ఇప్పుడు నీకు ఇన్స్టెడ్ ఆఫ్ 100 ఫ్యాక్టోరియల్ ఇక్కడ 125 ఫ్యాక్టోరియల్ ఇచ్చాడు. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ట్రైలింగ్ జీరోస్ అని ఇచ్చాడు. 125 ఫ్యాక్టోరియల్ అని అనగానే వెరీ సింపుల్. 125 ఫ్యాక్టోరియల్ అంటే నేను ఏం చేయాలి? 125 డివైడెడ్ బై 5 చెక్ చేస్తే నాకు ఫస్ట్ ఎన్ని వస్తాయి? 5 25s కదా, 125. సో అట్ ద సేమ్ టైము 125 డివైడెడ్ బై నేను ఏం చేయాలి? 5 స్క్వేర్ చేయాలి. 5 స్క్వేర్ చేస్తే 2 5లు ఎన్ని దగ్గరలు ఉన్నాయో ఆ ఎక్స్ట్రా అనేది వస్తుంది మనకి. సో 5 స్క్వేర్ 25, 25 5s 125. నెక్స్ట్ ఇంకా ఏంటి ఛాన్స్? 125 డివైడెడ్ బై 5 క్యూబ్ చేయాలి. 5 క్యూబ్ చేస్తే 125 డివైడెడ్ బై 125 కదా, 5 క్యూబ్ అంటే 125 కదా.
సో ఇది ఒకటి వస్తుంది. సో మళ్ళీ 125/5 చేయాల్సిన అవసరం ఉందా? 5/4 అంటే 625, 125 కంటే పెద్ద నెంబర్ కదా. సో ఇక్కడ నీకు ఇంటీజర్ వచ్చే అవకాశం లేదు. సో టోటల్ నెంబర్ ఆఫ్ 5s నీకు ఎన్ని వస్తాయి? 25. టోటల్ నెంబర్ ఆఫ్ 5 ఎన్ని వస్తాయి? 25 + 5 + 1 31 అనేవి 5s నీకు వస్తాయి. ఆటోమేటిక్గా 31 కంటే ఎక్కువనేవి నీకు నెంబర్ ఆఫ్ 2s వస్తాయి. సో సింపుల్గా మీకు ఆన్సర్ అన్నిటినీ కలిపితే అన్ని జీరోస్ వస్తాయని అర్థం. ఓకేనా? సో ఎన్ని జీరోస్ వస్తాయి? 125 ఫ్యాక్టోరియల్లో ఎన్ని జీరోస్ వస్తాయి? సింపుల్గా 125 ఫ్యాక్టోరియల్లో ఎన్ని జీరోస్ వస్తాయని అంటే 125/5 + 125/5² + 125/5³ సరిపోతుంది. ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి సార్, 125/5 కాబట్టి కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసి డివిజన్ అవుతుంది కాబట్టి సరిపోయింది. ఒకవేళ నాకు 126 ఫ్యాక్టోరియల్ ఇస్తే నా పరిస్థితి ఏంటి సార్ అని అన్నావు అనుకో, నో నీడ్ టు వరీ. 126/5, 126/5², 126/5³ వేసావు అనుకో, ఇక్కడ నీకు ఇంటీజర్స్ చెక్ చేస్తే చాలు. 5 అంటే 25 పాయింట్ సంథింగ్ కదా. 525 125. ఆ నెక్స్ట్ 6 గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఎందుకంటే 126 ఫ్యాక్టోరియల్ అనేది ఏంటంటే 125 ఫ్యాక్టోరియల్కి జస్ట్ 126 మల్టిప్లై చేస్తావు. ఈ 126ని మల్టిప్లై చేయడం వల్ల ఈ 126లో నాకు 2 అయితే కనిపిస్తుంది కానీ 5 అనేది కనిపించడం లేదు కదా. 2 అయితే కనిపిస్తుంది కానీ 5 కనిపించడం లేదు. కాబట్టి నేను దీనివల్ల 0 ఎక్స్ట్రా వచ్చే అవకాశం అనేది లేదు. సో 126 ఫ్యాక్టోరియల్ అన్నా నేను 125 చేస్తే సరిపోతుంది నాకు. సో అక్కడ ఎన్ని జీరోస్ వస్తాయి, ఇక్కడ కూడా ఎన్ని జీరోసే వస్తాయి. సో నో నీడ్ టు కన్ఫ్యూజ్. సో ఇది 25 + 5 + 1 దిస్ 31 విల్ బి ఆన్సర్. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ 126 ఫ్యాక్టోరియల్ ఆల్సో 31 ఓన్లీ విల్ బి ద ఆన్సర్. చూడండి, 125 ఫ్యాక్టోరియల్కి ఎన్నన్నా జీరోస్ వస్తాయి? 31 జీరోస్ వస్తాయి. 126 ఫ్యాక్టోరియల్ అడిగినా 31 జీరోసే వస్తాయి. 127 ఫ్యాక్టోరియల్ అడిగినా 31 జీరోసే వస్తాయి. 128 ఫ్యాక్టోరియల్ అడిగినా 31 జీరోసే వస్తాయి. 129 ఫ్యాక్టోరియల్ అడిగినా 31 జీరోసే వస్తాయి. 130 ఫ్యాక్టోరియల్ అని అడిగాడు, ఇక్కడ మళ్ళీ మారుతుంది. ఎందుకంటే ఈ 130లో మళ్ళీ 5 ఉంది కాబట్టి ఫర్దర్గా నేను ఆలోచించాలి. ఓకేనా? సో 130లో ఎన్ని 5s ఉన్నాయి నువ్వు చక్కగా లెక్కేసావనుకో, జస్ట్ 130లో ఎన్ని 5s ఉన్నాయి లెక్కేసావనుకో, అవి యాడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు 130 ఉంది, ఇందులో ఎన్ని 5s ఉన్నాయి? 13 × 10. సో 13 × 10 అంటే 13 × 2 × 5. మ్యాక్సిమం బ్రేక్ డౌన్ చేస్తే నాకు ఇంకొక 5 దొరికింది అంతే. కాబట్టి 130 ఫ్యాక్టోరియల్లో ఎన్ని ఉంటాయి జీరోస్ ట్రైలింగ్ అని అన్నాడు అనుకో, 32 అని చెప్పొచ్చు నేను చాలా ఈజీగా. ఐ హోప్ ద కాన్సెప్ట్ ఈజ్ క్లియర్. ఓకే, గోయింగ్ ఫార్వర్డ్ చూడండి, ఈ ట్రైలింగ్ జీరోస్ అనే ఈ కాన్సెప్ట్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏం చెప్పాను, 24 ఫ్యాక్టోరియల్ వరకు ఉందనుకోండి, జస్ట్ మీకు ట్రైలింగ్ జీరోస్ 4 కనిపిస్తాయి. బట్ 25 ఫ్యాక్టోరియల్ అనగానే ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ 24 to 25 ఒక జీరో పెరగదు. ఇక్కడ ఏంటి, 5 5s are 25 కాబట్టి సడన్ గా దేర్ విల్ బి 2 ఎక్స్ట్రా జీరోస్, 2 5s ఉన్నాయి కాబట్టి. అదేవిధంగా ఇక్కడికి వచ్చేపాటికి మళ్ళీ 5 times of 5 ఇక్కడ 3 5s ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి 125 తర్వాత నీకు 3 యాడ్ అయిపోతాయి ఇమీడియట్ గా. సో దేర్ ఈజ్ అ నాన్ లీనియర్ ఫినామినా ఈజ్ దేర్, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్, what is the remainder when 120 factorial is divided by 120 to the power 4? చూడండి, ఈ క్వశ్చన్ చూడండి, చూసేదానికి ఎంత పెద్దగా అనిపిస్తుందో. 120 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 120 to the power 24. దీంట్లో రిమైండర్ ఎంత అని అడిగాడు. ఓకే, నేను ఇక్కడ ఒక చిన్న లాజిక్ చెప్తాను. ఆ చిన్న లాజిక్ ఏంటంటే, బ్రహ్మదేవుడు వల్ల కూడా కాదు దీనికి రిమైండర్ కనుక్కోవాలని అంటే. ఓకేనా? 120 ఫ్యాక్టోరియల్ నువ్వు లెక్క చేయడానికే వారం పడుతుంది,
దాన్ని మళ్ళీ 120 దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఈ నెంబర్ని ఈ నెంబర్తో డివైడ్ చేసి నువ్వు రిమైండర్ చెప్పాలంటే ఈ జన్మకు అయ్యే పనే కాదు. ఓకే, సో ఖచ్చితంగా రిమైండర్ అనేది కనుక ఉంటే అదైతే మనం కనుక్కోలేం 100%. సో దీనికి నాకు తెలిసిన ఆన్సర్ ఏంటంటే ఖచ్చితంగా ఇది 0 అయితేనే వాడు ఎగ్జామ్లో ఇస్తాడు, లేదంటే ఇవ్వడం. ఈవెన్ 1 రిమైండర్ అనేది కూడా నువ్వు కనుక్కోలేవు. అంతే, వెరీ సింపుల్. మైండ్ పెట్టి ఆలోచిస్తే ఈవెన్ 1 రిమైండర్ అన్నా వాడు ఎగ్జామ్లో ఇవ్వడు, నువ్వు కనుక్కోలేవు. ఓన్లీ 0 అయితేనే పాసిబుల్ అవుతుంది. బట్ 0 ఎలా అవుతుందో ఒకసారి చూద్దాం. ఓకేనా, ఇప్పుడు ఏంటి 120 ఫ్యాక్టోరియల్ పైన న్యూమరేటర్లో ఉంది అంటే 120, 119, 118 ఇలా వేసుకుంటూ వెళ్తే నాకు నెంబర్ 1 దగ్గరికి రావాలి. ఓకే, 321 డివైడెడ్ బై చేస్తే 120 అంటే 120 మళ్ళీ 120 మళ్ళీ 120 అలాగే నీకు 24 టైమ్స్ చేయాలి, అంతే కదా. సో దీన్ని మనం ఎలా ఎగ్జిక్యూట్ చేస్తామనంటే ఈ పైనుండే నెంబర్స్ అన్నీ మనకు తెలుసు. ఓకేనా, 120 నుంచి డైరెక్ట్గా 1 వరకు ఉన్నాయి. ఈ కింద కూడా 120లో ఉన్నాయి. సో ఇప్పుడు వెరీ సింపుల్గా చేయాలి అని అంటే పైన అన్ని నెంబర్ని కింద అన్ని నెంబర్ని కనుక నువ్వు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయగలిగావు అనుకో, అప్పుడు ఈజీగానే అయిపోతుంది. సో పైన అన్ని నెంబర్ని నేను ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేయాలంటే అది కూడా నాకు వారం పడుతుంది. ఓకేనా, సో ఫస్ట్ నేను పైన నెంబర్ని టచ్ చేయను, ఎస్టిమేట్ చేయగలనా లేదో చూస్తాను. ఇప్పుడు ఏం చేస్తాను, నేను ఈ 120 అనే దానికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తాను. నేను 120కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఏమవుతుంది, 12 టైమ్స్ ఆఫ్ 10. 12 టైమ్స్ ఆఫ్ 10 అంటే 4 టైమ్స్ ఆఫ్ 3, 2 టైమ్స్ ఆఫ్ 5. ఓకే, సో 2 ఇక్కడ ఉంది కాబట్టి 2 పవర్ 3 ఉంది, 3 పవర్ 1 ఉంది, 5 పవర్ 1 ఉంది. ఇది నాకు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఓకేనా, సో దీన్ని ఫర్దర్గా నేను మాడిఫై చేసి రాసుకుంటే 2 పవర్ 3, 3 పవర్ 1, 5 పవర్ 1 కదా. చూడండి, సో 120 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 120 నేను రీరైట్ చేసుకుంటే 2 పవర్ 3 ఇంటూ 3 పవర్ 1 ఇంటూ 5 పవర్ 1. ఓకేనా, ఇదైతే ఉంది. ఇది ఎలాగో మనకి ఫ్యాక్టోరియల్ ఉంది. ఈ కింద చూస్తే 2 పవర్ 3 ఇంటూ 3 పవర్ 1 ఇంటూ 5 పవర్ 1. ఓకే, ఇది దీనికి పైన 24 ఉంది. ఓకేనా, సో ఈ ఫ్యాక్టోరియల్ని మనం డిస్టర్బ్ చేయొద్దు. యాక్చువల్గా ఈ ఫ్యాక్టోరియల్ మనం డిస్టర్బ్ చేయొద్దు. ఓకే, దీన్ని ఇలాగా చక్కగా 120 ఫ్యాక్టోరియల్ అనే ఉంచేద్దాం. ఓకే, ఈ 2 పవర్ 3 ఉంది కదా, పవర్ 24 అయితే ఉంది. సో ఈ పర్టికులర్ 120 నువ్వు టార్గెట్ చేస్తే అందులో నెంబర్ ఆఫ్ 2s ఎన్ని ఉంటాయి, 2 పవర్ 3 24 అని అంటే 2 పవర్ 3 24, 2 పవర్ 24 టైమ్స్ 3, 20 టైమ్స్ 3 అనేది 60, 4 టైమ్స్ 3 అనేది 12. సో 60 + 12 72, 2 పవర్ 72 ఉంది. ఓకేనా, అదేవిధంగా 3 పవర్ 1 కూడా పవర్ 24 అని అంటే 3 పవర్ 24 ఉంది. ఇంకొకటి 5 పవర్ 24 ఉంది. సో ఈ కింద ఉన్న నెంబర్లో 2కి మ్యాక్సిమం పవర్ 2 పవర్ 72 ఉంది, 5కి మ్యాక్సిమం పవర్ 24 ఉంది, 3కి మ్యాక్సిమం పవర్ 24 ఉంది. సో ఇప్పుడు నాకు ఒక సింపుల్ చెక్ ఏంటంటే ఈ 120 ఫ్యాక్టోరియల్లో ఉండే నెంబర్ ఆఫ్ 2s ఎన్ని ఉంటాయి కనుక్కుంటా. ఓకేనా, నెంబర్ ఆఫ్ 5s ఎన్ని ఉంటాయి కనుక్కుంటా. చూడు, 120 ఫ్యాక్టోరియల్లో ఎన్ని 2s ఉంటాయి అని అంటే 2s ఎన్ని ఉంటాయి అని అంటే 120 ఫ్యాక్టోరియల్లో 2s ఎన్ని ఉంటాయి అని వాడు అడిగితే నేనేం చేయొచ్చు, 120 ఫ్యాక్టోరియల్లో నెంబర్ ఆఫ్ 2s కావాలి నాకు. 120 ఫ్యాక్టోరియల్లో నెంబర్ ఆఫ్ 2s కావాలంటే నేను 120/2 ప్లస్ 120/2² ప్లస్ 120/2³ అలా వెళ్ళాలి కదా. 120 దగ్గరికి వచ్చేలాగా వెళ్ళాలి. డినామినేటర్ కూడా 120 దగ్గరికి వచ్చేలాగా వెళ్ళాలి. ఇక్కడ నాకు 120/2 చేస్తే ఎన్ని వచ్చాయి, 60 వచ్చింది. ఇక్కడ
120/2² అంటే 120/4 కదా, 120/4 అంటే 30. ప్లస్ ఇవన్నీ నాకు చేయాల్సిన అవసరం ఉందా? లేదు. ఎందుకంటే నాకు 2⁻72 కావాలి. కానీ 120 ఫ్యాక్టోరియల్ 60, 90 ఇంకా పోతుంటే చాలానే ఉన్నాయి టూస్. న్యూమరేటర్లో 2⁻72 కంటే చాలా ఎక్కువ ఉంది. సో ఈ 2⁻72 అనేది న్యూమరేటర్లో ఉండే దీనికంటే తక్కువే కాబట్టి చూడండి 2⁻72 కంటే కూడా ఎక్కువ ఉంది. కింద మాత్రం 2⁻72నే ఉంది అంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా, ఖచ్చితంగా క్యాన్సిల్ అయిపోతాయి కదా. అదేవిధంగా మీరు ఇది చూడండి, ఇదేంటిది? ఇప్పుడు 3కి చూడాలి. సో 120 ఫ్యాక్టోరియల్లో 3 పవర్స్ ఎన్ని ఉన్నాయి అంటే 120/3 వేస్తా, 120/3² వేస్తా, 120/3³ వేస్తా, అలా కంటిన్యూ చేస్తా. ఎందుకంటే డినామినేటర్లో నాకు 120 కంటే ఎక్కువ నెంబర్ వచ్చే వరకు వెళ్ళానంటే నాకు క్లారిటీ వస్తుంది. సో 120/3 వేస్తే నాకు ఎన్ని వచ్చాయి? 40 వచ్చాయి. ఇక్కడే 40 వచ్చాయి, కానీ నాకు కావాల్సింది ఎంత? 3⁻24 కావాలి. అంటే న్యూమరేటర్లో 3⁻40 కంటే ఎక్కువ ఉంది, కానీ నీకు డినామినేటర్లో 3⁻24 ఉంది. అంటే ఖచ్చితంగా ఇది క్యాన్సిల్ అయిపోతుంది కదా, ఖచ్చితంగా క్యాన్సిల్ అయిపోతుంది కదా. అదే రకంగా చూడు, ఇక్కడ 5 కూడా చేసావంటే 5 కూడా సేమ్. 5 కూడా ఒకసారి చెక్ చేద్దాం. 5 చెక్ చేస్తే ఏమవుతుంది? 5 చెక్ చేద్దాం. 120 ఫ్యాక్టోరియల్లో నెంబర్ ఆఫ్ 5s ఎన్ని ఉన్నాయంటే 120/5, 120/5², 120/5³ 5³ అనేది పెద్దది. 120/5 అంటే 5 24s కదా, ప్లస్ 120/5² 25 4s ఆల్రెడీ. అంటే నీకు ఎన్ని ఉన్నాయి? 28 ఉన్నాయి కదా. 120 ఫ్యాక్టోరియల్లో 28 ఉన్నాయి. న్యూమరేటర్లో ఏముంది? 5⁻28 ఉంది. డినామినేటర్లో ఏముంది? 5⁻24 ఉంది. 5⁻24 ఉంది. సో 5⁻24 5⁻28 క్యాన్సిల్ అవుతుంది కదా ఖచ్చితంగా. సో కాన్సెప్ట్ ఏంటంటే ఈ 120 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 120⁻24 రెండు ఎక్కువ పెద్ద పెద్ద నెంబర్లా కనిపించినప్పటికీ పైన కనిపించే 2 పవర్స్, కింద కనిపించే 2 పవర్స్, 3 పవర్స్, 2 ఎంత, 3 ఎంత, 5 ఎంత అలా లెక్కేసుకుంటే ఇండిపెండెంట్గా ఇక్కడ దీన్ని నేను ఫ్యాక్టరైజ్ చేయడం వల్ల 2⁻72, 3⁻24, 5⁻24 ఇలా వచ్చాను. కాబట్టి ఇవన్నీ కూడా చెక్ చేస్తే నాకు ఈ పవర్స్ అన్ని ఈ పవర్స్ కంటే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి నాకు ఈ రకంగా క్యాన్సిల్ అయిపోతున్నాయి అని అంటే నాకు రిమైండర్ అనేది పక్కా 0. సో ఇది ఒక్కటే పాసిబిలిటీ. సో నేను మీకు చెప్పే హింట్ ఏంటంటే ఇలాంటి క్వశ్చన్ చూసాము అంటే రిమైండర్ 0 అయితేనే మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేయగలము, లేదంటే చేసే ప్రసక్తే లేదు. వాడి ప్రాబ్లం చూడగానే వేరే థాట్ ఏం ఆలోచించకుండా మీరు 0 పెట్టి రండి, నాది గ్యారంటీ మీకు ఆన్సర్. ఓకేనా? ఓకే, నెక్స్ట్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 3కే వేరే టైప్ ఎక్స్టెన్షన్ క్వశ్చన్. వాట్ ఈస్ ద లార్జెస్ట్ ఇంటీజర్ k సచ్ దట్ 120 ఫ్యాక్టోరియల్ ఈజ్ డివైడెడ్ బై 120⁻k. ఇది ఇంకా కొంచెం వేరే టైప్లో అడిగాడు. చూడండి, ఇప్పుడు 120 ఫ్యాక్టోరియల్ ఉంది, దీన్ని 120⁻k అంట. నాకు ఈ k మ్యాక్సిమం ఎంత వస్తుంది? సో దట్ నాకు k మ్యాక్సిమం ఎంత వస్తుంది? సో దట్ నాకు ఇది మొత్తం ఇంటీజరే అవ్వాలి, ఈ డివిజన్ పర్ఫెక్ట్గా అయిపోవాలి అని. ఇప్పుడు దీనికి మనం చూసాము ఏమొచ్చింది? కింద చూసుకుంటే 2⁻72 వచ్చింది, 3⁻24 వచ్చింది, 5⁻24 వచ్చింది. ఓకేనా? ఇందాక ఎందుకని? 24తో చేసావు కాబట్టి. ఓకేనా? వేరాజ్ పైన మనం చెక్ చేసినప్పుడు మనకి ఏమొచ్చాయి? 2 పవర్స్ చెక్ చేసాం. 2 పవర్స్ ఇన్
120 ఫ్యాక్టోరియల్ చెక్ చేస్తే మనకి 120/2లోనే నాకు 60 వచ్చాయి, 120/4లోనే నాకు 30 వచ్చాయి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, 2s అనేవి అబండెంట్గా ఉంటాయి, నువ్వు దాని గురించి చెక్ చేయక్కర్లా. ఈవెన్ 3s కూడా అబండెంట్గానే ఉంటాయి, ఎందుకంటే 120/3 వేస్తావు, 120/3² వేస్తావు, అలా ముందుకు వెళ్తా ఉంటే ఎక్కువ వస్తాయి. నువ్వు వరి అవ్వాల్సింది ఏంటి, నెంబర్ ఆఫ్ 5s ఎన్ని ఉంటాయి న్యూమరేటర్లో అనేది వరి అవే అనుకో. సో 120 ఫ్యాక్టోరియల్లో ఉండే 5s ఎన్ని, నెంబర్ ఆఫ్ 5s ఎన్ని అనేది నీ క్వశ్చన్ ఇప్పుడు. సో 120 ఫ్యాక్టర్ ఇండైరెక్ట్గా వాడు అడిగేది ఏంటంటే, ఈ క్వశ్చన్ ఇండైరెక్ట్గా వాడు ఏమడుగుతున్నాడు, 120 ఫ్యాక్టోరియల్లో ట్రైలింగ్ జీరోస్ ఎన్ని అని అడుగుతున్నాడు. అదే క్వశ్చన్ మార్చి ఇలా అడిగాడు. ఓకే, లేదంటే 120 ఫ్యాక్టోరియల్లో 5 పవర్ ఎంత ఉంటుంది అని అడిగాడు. సింపుల్ కదా, క్వశ్చన్ కనుక నీకు వాడు రివర్స్లో అడిగాడు అనే విషయం నీకు అర్థమైతే వెరీ సింపుల్గా చేయొచ్చు కదా. సో ఇదే క్వశ్చన్ ఇప్పుడు నాకేమైంది, 120 ఫ్యాక్టోరియల్లో ఉండే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ 5 పవర్ ఎంత బాబు అని అడిగాడు. సో 120/5, 120/5², 120/5³. సో 120/5 అంటే నాకు 24, 120/5² అంటే 25 కదా, 5² అంటే నాకు 25, 120/25తో డివైడ్ చేస్తే ఇంటీజర్ నాకు 4 వస్తుంది. ఓకే, ఇది 120/5³ అంటే ఇది 125 కదా, ఇది పెద్దది కాబట్టి ఇంటీజర్ నాకు రాదు. సో నాకు చక్కగా వచ్చే 5 పవర్ ఎంత ఉంటుంది, 28 ఉంటుంది. సో 28 పవర్ ఉంటుంది కాబట్టి నాకు ఆరాంగా మ్యాక్సిమం నేను ఇదే నెంబర్ని 120 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 120⁻28 అని అన్నప్పటికీ కూడా ఇందులో ఉండే 5 పవర్ 28, అందులో ఉండే 5 పవర్ 28 క్యాన్సిల్ అయ్యి నాకు దీనికి కూడా రిమైండర్ 0 వస్తుంది. ఓకేనా, అదే గనక నేను మ్యాక్సిమం 28 అనేది నాకు తెలుసు కాబట్టి నేను ఇప్పుడు 120 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 120⁻29 దీనికి రిమైండర్ ఎంత అని అడిగాను అనుకోండి, నిద్ర పట్టదు, క్వశ్చన్కి ఆన్సర్ రాదు. మీరు కంప్యూటర్ వాడినా కానీ కంప్యూటర్ చెప్పడం కూడా అసాధ్యమే. మీకు తెలిసిన ఏఐలు ఏదన్నా వాడి దీనికి ఆన్సర్ ఒకవేళ కమెంట్లో చేయగలిగితే చేయండి, చూద్దాం. ఓకేనా, ఓకే. నెక్స్ట్ రివర్స్ థింకింగ్. ఎగ్జామ్లో రివర్స్ థింకింగ్ స్ట్రాటజీ కూడా అప్లై చేయాల్సి వస్తుంది. వాడు స్ట్రైట్ క్వశ్చన్స్ అడగకుండా ఈ మధ్యన ఎస్ఎస్సి, సిజిఎల్ ఇలాంటి కొంచెం స్టాండర్డ్ పెంచాడు కాబట్టి ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా అడుగుతాడు, హౌ మెనీ జీరోస్ ఇన్ ఎన్ ఫ్యాక్టోరియల్ అని అడగకుండా ఫర్ విచ్ వాల్యూ ఆఫ్ ఎన్ డస్ ఎన్ ఫ్యాక్టోరియల్ హ్యావ్ 10 zeros ఆర్ 20 zeros అలా క్వశ్చన్ రివర్స్లో అడుగుతాడు. రివర్స్లో అడిగినా కానీ మీరు ఈజీగా ఒక అజంప్షన్ చేసుకొని చేయొచ్చు. ఒక చిన్న క్వశ్చన్ చేద్దాం చూడండి. ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ హూజ్ ఫ్యాక్టోరియల్ హ్యాస్ ఎగ్జాక్ట్లీ 25 ట్రైలింగ్ జీరోస్. అంటే ఇప్పుడు ఎక్స్ ఫ్యాక్టోరియల్, ఓకే, నీకు రిక్వైర్మెంట్ ఏంటంటే 25 zeros ఉండాలి. ఓకే, అంటే సమ్ k టైమ్స్ ఆఫ్ 10⁻25 లాగా ఉండాలి, అంతే కదా. సో ఈ స్మాలెస్ట్ నెంబర్ ఎంత అని అడుగుతున్నాడు. ఎందుకంటే వీడు స్మాలెస్ట్ నెంబర్ అని అడిగాడు. ఈ స్మాలెస్ట్ నెంబర్ అని అడగకపోతే 25 ట్రైలింగ్ జీరోస్ ఉన్నావు అనుకో, ర్యాండమ్గా నీకు 10,000 ఫ్యాక్టోరియల్ అన్నావు అనుకో, ఆటోమేటిక్గా 25 ట్రైలింగ్ జీరోస్ అనేది వస్తాయి. ఓకేనా, సో సింపుల్గా వాడు స్మాలెస్ట్ నెంబర్ కావాలి, నాకు 25 ట్రైలింగ్ జీరోస్ కావాలి అని అన్నాడు. సో ఇప్పుడు మనం రివర్స్లో చేసామనుకో, దీనికి ఏంటి, నీకు కావాల్సింది 25 ట్రైలింగ్ జీరోస్. గుర్తుపెట్టుకో, 25 ట్రైలింగ్ జీరోస్ కావాలని అంటే 5⁻25 అనేది నాకు కావాలి. ఓకేనా, 5⁻25 అనేది నాకు కావాలి. 5⁻25 కావాలని నేను ఎలా ఎస్టిమేట్ చేస్తాను, ఇప్పుడు 100 ఉంది, 100 డివైడెడ్ బై 5 వేసాను అనుకోండి, నాకు ఎంత వస్తుంది, 20 వస్తుంది. ఓకేనా, కానీ నాకు కావాల్సింది ఎన్ని, 5⁻25 కావాలి. ఓకే, వేరాజ్
మీకు ఆల్రెడీ నేను చెప్పాను కాబట్టి ఆ రకంగా వేసుకుంటే 100 ఫ్యాక్టోరియల్కే చెక్ చేస్తాం అనుకో. ఇక్కడ 20 ఉండు, మళ్ళీ 100 ఫ్యాక్టోరియల్ అంటే 100/25 వేస్తాము. సో ఇక్కడ మనకి 4 వస్తుంది. 100/125 అనేది మనకి రాదు. సో నీకు 100 ఫ్యాక్టోరియల్లో 24 ట్రైలింగ్ జీరోస్ అనేది నీవు ఇప్పుడే ఎస్టిమేట్ చేసావు ఆల్రెడీ. ఓకేనా, చూడండి. సో 100 ఫ్యాక్టోరియల్లో 24 ట్రైలింగ్ జీరోస్ అనేవి నువ్వు ఎస్టిమేట్ చేసావు, అంతే కదా. నీకు కావాల్సింది ఎన్ని? 25 కావాలి. సో 100 ఫ్యాక్టోరియల్ తర్వాత నీకు 25 ఇంకొక 25 జీరోస్ కావాలంటే ఇంకో 5 కావాలి కదా. అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, 101 ఫ్యాక్టోరియల్ అన్నా 24 జీరోసే ఉంటాయి, 102 ఫ్యాక్టోరియల్ అన్నా 24 జీరోసే ఉంటాయి, 103 ఫ్యాక్టోరియల్ అన్నా 24 జీరోసే ఉంటాయి, 104 ఫ్యాక్టోరియల్ అన్నా 24 జీరోసే ఉంటాయి. 105 ఫ్యాక్టోరియల్లో మళ్ళీ ఎక్స్ట్రా జీరో యాడ్ అవుతుంది, 25 జీరోస్ ఇక్కడ వస్తాయి. ఎందుకంటే నీకు 105లో మళ్ళీ 5 కనపడుతుంది. సో ఈ చిన్న లాజిక్ అర్థమైతే 100 ఫ్యాక్టోరియల్లో 24 ఆల్రెడీ నీకు తెలుసు, ఇంకా నెక్స్ట్ 5లో అయిపోతుంది 105 అనేది. సో స్మాలెస్ట్ నెంబర్ ఏంటమ్మా దీనికి ఆన్సర్? 105. 105ని ఫ్యాక్టోరియల్ చేస్తే 25 ట్రైలింగ్ జీరోస్ అనేది ఉంటాయి. ఓకేనా? ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. ఓకే, సో ముందుకెళ్దాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ట్రైలింగ్ జీరోస్ ఇన్ 50 ఫ్యాక్టోరియల్ బై 20 ఫ్యాక్టోరియల్. వీడేమి ఇచ్చాడు ఈసారి? 50 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 20 ఫ్యాక్టోరియల్ చేసి ఇందులో ట్రైలింగ్ జీరోస్ ఎన్ని అని అడిగాడు మళ్ళీ. ఓకేనా, నేను సింపుల్గా దీన్ని ఎలా చేస్తానంటే 50 ఫ్యాక్టోరియల్లో ఉండే 5 పవర్ ఎంత, 20 ఫ్యాక్టోరియల్లో ఉండే 5 పవర్ ఎంత, ఇది చేసి డివైడ్ చేశాను అనుకోండి. ఏ పవర్ ఎక్స్ బై ఏ పవర్ వై ఇజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎక్స్ మైనస్ వై. ఈ ఫార్ములా చేశానంటే నాకు నెట్ ఎన్ని 5లు మిగులుతాయని తెలిసిపోతుంది. అక్కడతో గేమ్ ఓవర్. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు వాడు అడిగింది 50 ఫ్యాక్టోరియల్ బై 20 ఫ్యాక్టోరియల్లో నేను ఏమాత్రం టెన్షన్ పడకుండా ఏం చేస్తాను, 50 ఫ్యాక్టోరియల్లో ఎన్ని 5s ఉన్నాయి? 55 ఎన్ని 10. అదేవిధంగా 50 బై 25 కూడా చేయాలి. సో 25 చేస్తే 2. 50 బై 125 అవసరం లేదు. సో ఇక్కడ నాకు 5 పవర్ 12 అయితే ఉంది. సంథింగ్ మల్టిప్లైడ్ బై 5 పవర్ 12 అయితే ఉంది మ్యాక్సిమం నాకు కనపడుతుంది. అదేవిధంగా 20లో ఎన్ని ఉన్నాయి 5s చూస్తాను. 20 డివైడెడ్ బై 5, 20 డివైడెడ్ బై 5 అంటే 4. 20 డివైడెడ్ బై 5 స్క్వేర్ చేస్తాను. 25 అనేది 20 కంటే పెద్దది నాకు అవసరం లేదు. సో మ్యాక్సిమం నాకు 5 పవర్ 4 ఉంది. సో 5 పవర్ 4, 5 పవర్ 12 నేను చూసాను అనుకో, 5 పవర్ రిజల్ట్లో 12 మైనస్ 4 వస్తుంది కదా, 5 పవర్ 8 వస్తుంది. సో 5 పవర్ 8 వస్తుంది అని అంటే 2ని ఎలాగూ నా దగ్గర ఉంటాయి కాబట్టి నాకు వచ్చే జీరోస్ ఎన్ని ఉంటాయి, నెంబర్ ఆఫ్ ట్రైలింగ్ జీరోస్ ఎన్ని ఉంటాయి? 8 నెంబర్స్ ఆఫ్ ట్రైలింగ్ జీరోస్. ఓకే, క్లియర్? ఓకే, నెక్స్ట్ చూడండి, అనదర్ క్వశ్చన్. ఫైండ్ ద హైయెస్ట్ పవర్ ఆఫ్ 3 దట్ డివైడ్స్ 100 ఫ్యాక్టోరియల్. సేమ్ క్వశ్చన్ ఇన్ ఏ డిఫరెంట్ ఫ్యాషన్. ఓకే, 100 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 3 పవర్ k షుడ్ హ్యావ్ 0 రిమైండర్. వాట్ ఈస్ ద మాక్సిమం వాల్యూ ఆఫ్ k అని అడిగాడు. ఓకేనా, సో దీనికి ఏంటి ఆన్సరు? 100 ఫ్యాక్టోరియల్లో నువ్వు ఎన్ని 3లు ఉంటాయని చెప్తే సరిపోతుంది. 100 ఫ్యాక్టోరియల్లో ఎన్ని 3లు ఉన్నాయంటే ఏం చెప్పాలి? 100/3 ప్లస్ 100/3 టు ద పవర్ 2 ప్లస్ 100/3 టు ద పవర్ 3 ప్లస్ 100/3 టు ద పవర్ 4 ప్లస్ 100/3 టు ద పవర్ 5 అండ్ సో ఆన్ అలా వెళ్ళాలి. ఓకేనా, ఇక్కడ చూడండి 100/3 అని అంటే ఏంటి? 33 మ్యాక్సిమం.
ఓకేనా. 100/3 స్క్వేర్, 3 స్క్వేర్ అంటే 9 కదా, 9 11s 99 కదా, సో 11. ఓకే. 100/3 క్యూబ్, 3 క్యూబ్ అంటే 27 కదా, 100/27 వేసామనుకో, 100/25 అయితే 4, 27 అంటే 25 కంటే ఎక్కువ కాబట్టి 4 కంటే తక్కువ అంటే 4 కంటే చిన్న ఇంటీజర్ 3. ఓకే. 100/3^4, 3^4 అంటే ఎంత 81, 100/81 అంటే ఒకటే వస్తుంది. ఇక్కడ 3^4 81 అంటే 3^5 అనేది 243 విచ్ ఈస్ అ మోర్ దెన్ 100. సో నేను ఇంకా ఫర్దర్గా వెళ్ళాల్సిన అవసరం నాకు లేదు. ఓకే. సో నాకు 1 2 3 4 ఇక్కడతో ఓవర్ నాకు. సో ఎన్ని వచ్చాయి నెంబరు 33 + 11 + 3 + 1, 33 + 11 33 + 11 + 3 + 1 అంటే 33 44 47 48. సో దేర్ విల్ బి 48 3s అనమాట. సో 3⁴48 అనేది 100 ఫ్యాక్టోరియల్ని ఎనీ రిమైండర్ లేకుండా ఖచ్చితంగా డివైడ్ చేసేస్తుంది. కే మ్యాక్స్ వాల్యూ నీకు ఆన్సర్ అంత ఇప్పుడు 48. ఓకే. హోప్ దట్ ఈస్ క్లియర్. వెరీ సింపుల్గా హాఫ్ ఎ మినిట్లోనే చేయొచ్చు. నాకు ఎక్స్ప్లెనేషన్కి టైం పడుతుంది, కానీ నువ్వు కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే హాఫ్ ఎ మినిట్లో చేయొచ్చు. ఈ కాన్సెప్ట్ చదవని వాళ్ళకి, ఈ కాన్సెప్ట్ని ఎప్పుడు ఫేస్ చేయని వాళ్ళకి మాత్రం ఆ ప్రాబ్లం చాలా జైగాంటిక్గా అనిపిస్తుంది, చాలా పెద్దదిగా అనిపిస్తుంది. బట్ మీరు ఆల్రెడీ ఇది ఫోకస్డ్గా విన్నారు అని అంటే, శ్రద్ధగా మీకు ఎలాంటి క్వశ్చన్ వస్తే మీరు పండగ చేసుకుంటారు. ఓకేనా. సో థింక్ లైక్ అన్ ఎగ్జామ్ సెట్టర్. పేషెన్స్ తోటి కేర్ఫుల్గా కౌంటింగ్ చేయాలి. హడావిడిగా పెన్ను పేపర్ ఎత్తుకొని క్యాలిక్యులేట్ చేస్తానంటే అవ్వదు. ప్యాటర్న్ రికగ్నైజ్ చేయాలి. స్ట్రక్చర్ని ఏముంది, స్ట్రక్చర్ ఏ రకంగా అడుగుతున్నాడని కొంచెం ఒక 10-15 సెకండ్స్ అయినా ఆలోచించి రికగ్నిషన్ చేయడానికి ట్రై చేయాలి. డిసిప్లైన్గా, లాజికల్ డిసిప్లైన్తో ఆలోచిస్తేనే నీకు ఆన్సర్ వస్తుంది. ప్రిసైజ్గా నేను ఏ మెథడ్ అయితే చెప్పానో అది ఫాలో అయితే మీకు ఖచ్చితంగా ఆన్సర్ వస్తుంది. తో స్పీడు, మెమరీ దీంతో వర్కౌట్ కాదు. ఓకేనా. ఈ లాజికల్ థింకింగ్ అనేది మీరు డెవలప్ చేసుకోవాలి. లాజికల్ థింకింగ్ డెవలప్ చేసుకోవాలంటే నేను మళ్ళీ చెప్తున్నా, ఏదో ఒక షార్ట్ వీడియో చూసి ఈ పర్టికులర్ క్వశ్చన్ అయితే ఇలా చేయాలి అని అనుకుంటే అది ప్రతిసారి వర్కౌట్ కాదు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. 25 × 25 ఉంది. 25 × 25 అంటే ఎట్లా రాబాయి అని అంటే 2 × 3, మళ్ళీ పక్కన 5 × 5 25 వేసి 625 అని చేసామనుకోండి, ఇది సరిపోతుంది. కానీ ఇదే నీకు 25 × 24 ఉందనుకోండి, దానికి మళ్ళీ వర్తించదనమాట. ఓకేనా. సో ఇక్కడ ఎన్ని స్పెసిఫిక్ పాయింట్లను నువ్వు గుర్తుపెట్టుకోగలవు. ఓకే. ఒక ప్యాటర్న్ సరే 25కి సంబంధించింది నువ్వు ఇది గుర్తుపెట్టుకున్నావు అని అంటే అది అప్లికబుల్ టు 25, 35, 45 అలా అప్లికబుల్ అవుతుంది. వేదిక్ సూత్రం అనేది ఉంది. సో ఆ పర్టికులర్ ఏరియా వరకు అది గుర్తుపెట్టుకోవచ్చు. బట్ వేరే మళ్ళీ వచ్చింది అనుకోండి, మళ్ళీ చేయలేము. సో అదే రకంగా దీంట్లో కూడా ఏంటంటే నీకు ఏదైనా సరే బేసిక్ నాలెడ్జ్, నీకు ఆ 25 స్క్వేర్లో ఉన్న వేదిక్ రూల్ కూడా నువ్వు తెలుసుకున్నట్లయితే, వాట్ ఈస్ దట్ రూల్ అనేది నువ్వు తెలుసుకుంటే ఇది చూసినప్పుడు నీకు ప్యానిక్ రాదు. ఓన్లీ ఇండిపెండెంట్గా ఒక్క క్వశ్చన్, ఒక్క లాజిక్, ఒక్క 1 మినిట్లో, హాఫ్ మినిట్లో చేయొచ్చు అని ఒక చిన్న మ్యాథమెటిక్స్ షార్ట్లో చూపిస్తారు. అదొక్కటి చూసావు, ఓహో నాకు మ్యాథమెటిక్స్ వచ్చింది అనుకున్నావు, మోసపోతావు. సో ఎప్పుడైనా సరే ఒకవేళ మీరు అలాంటి షార్ట్స్ చూసినా ప్రాబ్లం లేదు, బట్ దాని వెనక బ్యాక్గ్రౌండ్ ఏంటని తెలుసుకునే దానికి మాత్రం ప్రయత్నం చేయండి. నా ప్రయత్నం అయితే వితౌట్ సబ్జెక్ట్ నేను డైరెక్ట్ ప్రాబ్లమ్స్కి వెళ్ళే ఇంట్రెస్ట్ నాకు లేదు. నేను మీకు సబ్జెక్ట్ నేర్పిస్తూ షార్ట్ కట్స్ మీరుగానే షార్ట్ కట్స్ డెవలప్ చేసేలాగా మిమ్మల్ని ట్రైన్ చేయాలనేది నా ఉద్దేశం. ఓకే. ర్యాపిడ్ ఫైర్ ఈ 4 క్వశ్చన్లు మీరు చేసి వీడియో పాజ్ చేసుకొని 4 క్వశ్చన్లు చేసి కామెంట్లో ఆన్సర్ చెప్పండి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ బై.